ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అంటే ఇంతకుముందు గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఈరోజు 6 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులము. అందరం ఏకగ్రీవంగా ఏందంటే రాష్ట్ర నాయకత్వం చిన్న మిల్లులను అంటే ప్రభుత్వం దగ్గర తాకట్టు పెడుతుంది. పెట్టేసి వాళ్ళ స్వప్రయోజనం కోసం, వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు వందల కోట్ల రూపాయల అంటే పబ్లిక్ మనీని దుర్వినియోగం చేసి వాటిని కాపాడుకోవడం కోసం చిన్న మిల్లర్ల ప్రయోజనాల్ని పణంగా పెడుతున్నది ఈరోజు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా. పలుమార్లు మేము విజ్ఞప్తులు చేసినా కూడా ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా మిల్లర్ల సంక్షేమం కోసం అడిగినా కూడా ఇప్పటి వరకు సహకరించిన దాఖలాలు లేవు. ఈరోజు వాళ్ళే బాకీ ఉండడం వల్ల మేము ఏ అధికారి దగ్గర పోయి అడిగినా కూడా మీ రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. మేమేమో ఇక్కడ ఈ జిల్లాలలో మేము డిఫాల్ట్ కాకుండా ప్రతి గింజను మేము మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి బకాయి లేకుండా నడిపించుకుంటూ వచ్చిన సిన్సియర్ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో మా అప్పీల్ను ఇక్కడ ఉన్న అధికారులకు తెలియజేస్తే ఇదంతా మేము కాదు పోయి చేయాల్సింది, మీకు రాష్ట్ర నాయకత్వం చేయాలి అని చెప్పేసి అంటే మా రాష్ట్ర నాయకుడే ప్రభుత్వానికి బాకీ ఉన్నాక అతను మాకెక్కడ న్యాయం చేస్తాడు. కాబట్టి ఈ రాష్ట్ర నాయకత్వంతో మేము తెగదెంపులు చేసుకోవాలి. మేము కొత్త రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేసుకునేదాకా మేము వాళ్ళకు ఇచ్చినటువంటి మద్దతును ఈ నిమిషం నుంచి మేము ఉపసంహరించుకుంటున్నాం. మా మిల్లర్ల ప్రయోజనం కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం, ప్రభుత్వంతో సానుకూలంగా ఉండుకుంటూ మిల్లర్ల పక్షాన నిలబడతాం. మిల్లర్లకు రావాల్సిన బకాయిలు వసూలు చేసే కార్యక్రమాన్ని కూడా మేము మా అసోసియేషన్ ఇప్పుడున్న ఉమ్మడి సంఘం అంతా కూడా ఏకగ్రీవంగా పనిచేస్తూ ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తాం. నా పేరు బాదం ప్రవీణ్, నేను ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని.